హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే చుక్క కూర, టమాటా 2 కలిపి కూర చేసుకుంటున్నాను. ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకున్నాను. ఆ తర్వాత అందులో నూనె వేసుకున్నాను. నూనె కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, పచ్చనపప్పు, ఉల్లిపాయలు వేసేసాను. ఉల్లిపాయలు, పచ్చనపప్పు కొంచెం వేగిన తరువాత జీలకర్ర వేసేసుకుంటున్నాను. జీలకర్రతో టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆ తరువాత టమాటా, ఇంకొన్ని ఉల్లిపాయలను వేసుకుందాం. చుక్క కూరలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను నయం చేయడంలో ఉపయోగపడుతుంది. చుక్క కూర కంటికి చాలా మంచిదండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. టమాటాలు, ఉల్లిపాయలు కొంచెం మగ్గితే దాని టేస్ట్ వేరుగా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్నాం కదా. ఇప్పుడు పసుపు వేసేసుకుందాం. ఆ తర్వాత ఉప్పు వేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాం. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాం కదా. ఇంకా కొంచెం మగ్గాలి. ఇప్పుడు కారం వేస్తున్నాను. నేను కారం తక్కువగా తింటాం కాబట్టి తక్కువగా వేస్తాను. ఎందుకంటే పిల్లలు కారం వేయడం వల్ల తినరు. టమాటాలు, ఉల్లిపాయలు మగ్గాయండి. ఇప్పుడు చుక్క కూరను వేసేసుకుందాం. చుక్క కూరలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. వీటిలో బీటా కెరోటిన్ మరియు లూటిన్ కూడా ఉంటాయి. చుక్క కూరలో 90% నీటి శాతం ఉంటుంది కాబట్టి నీళ్లు ఈ కూరకి అవసరం ఉండదు. ఒకసారి 2 నిమిషాలు ప్లేట్ వేసేద్దాం. ప్లేట్ వేసేసుకుంటే బాగా మగ్గిపోతుందండి. గోంగూరకి ఏమాత్రం తీసిపోదు. 2 నిమిషాలండి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను. మనం కలుపుకున్నప్పుడే అది సగం మెత్తగా అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా మనం ఈ కూర తినొచ్చు. నేను ఇంతకుముందు మా అమ్మ చేస్తే సేమ్ గోంగూర ఉన్నట్టే ఉంది అనుకునేదాన్ని. ఇప్పుడు 2 నిమిషాలు ప్లేట్ వేసుకుందాం. బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేయడం వల్ల దాని టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది. కలిపేసుకుంటున్నాను. దీని పచ్చి వాసన మొత్తం పోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నేను ఇప్పుడు ఒక బాక్స్లో తీసుకుంటున్నాను. మీరే చూడండి. చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూడటానికి చాలా బాగుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.